చివరికి ప్రభుత్వం చెప్పింది ఒక్కటే మాట. అక్కడ ఒక్క తులం బంగారం కూడా దొరకలేదు. కానీ ఆ తవ్వకాలు ముగిసిన రాత్రే జైపూర్ ఢిల్లీ హైవేని ఎందుకు మూసేశారు? జైగఢ్ కోట నుండి బయటికి వెళ్లిన ఆ 60 ఆర్మీ ట్రక్కుల్లో ఏముంది? అది కేవలం మట్టా, లేక తరాల నాటి మొఘల్ సామ్రాజ్యపు బంగారమా? ఈరోజు ఆ మిస్సింగ్ ట్రక్కుల వెనుకున్న అసలు కథను బయటపడదాం. అది 1976. భారతదేశంలో ఎమర్జెన్సీ నడుస్తున్న చీకటి రోజులు. ఒక పక్క జైపూర్ మహారాణి గాయత్రీదేవి తీహార్ జైలులో బంధించబడి ఉన్నారు. మరోపక్క జైపూర్లోని జైగఢ్ కోటను ఇండియన్ ఆర్మీ చుట్టుముట్టింది. సాధారణ ప్రజలకు ఎంట్రీ లేదు. కర్ఫ్యూ వాతావరణం. ఢిల్లీ నుండి వచ్చిన ఆర్డర్ ఒక్కటే: తవ్వండి. అసలు ఆ కోట కింద ఏముంది? మొఘల్ చక్రవర్తి అక్బర్ దగ్గర సేనానిగా పనిచేసిన రాజా మాన్సింగ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి దోచుకొచ్చిన 100 టన్నుల బంగారం అక్కడ దాచాడని ఒక రూమర్. విషయం ఎంత సీరియస్ అయిందంటే పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశాడు. ఆ నిధిలో మాకు కూడా వాటా కావాలి అని. 5 నెలలపాటు తవ్వకాలు జరిగాయి. చివరకు ప్రభుత్వం చెప్పింది ఒక్కటే మాట: అక్కడ ఏమీ దొరకలేదు. కాని ఆ తవ్వకాలు ముగిసిన రాత్రే జైపూర్ ఢిల్లీ హైవేని